వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైన తర్వాత వాళ్ళు కోలుకోవాలంటే ఎంత టైం పడుతుందో అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ అసలు ఈ ఫలితాల చుట్టూనే పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతూ ఉండడం ఒక ఎత్తు. మరొక వైపు రాష్ట్రంలో పాలకపక్షం భయపడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉంది. వైసీపీని ఎదుర్కోవడం కోసం పాలకపక్షం వైపు నుండి కేవలం వ్యవస్థలను ముందు పెట్టి, వ్యవస్థలను అడ్డుపెట్టి రాజకీయ కక్ష సాధించడం ఒకటే ఆయుధంగా వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఆ ఆయుధం ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. చరిత్ర చెప్పింది అదే, భవిష్యత్తు చెప్పబోయేది అది. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికల కోసం ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు జగన్ గారి గ్రీన్ సిగ్నల్ కోసం. అండ్ పాలక పక్షాల పార్టీలు ఏవైతే ఉంటాయో అందులో సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు, దశాబ్దాలుగా ఉన్నవాళ్ళు వైసీపీలోకి చేరేశారు. మనం రాయచోటి పాలకొండరాయుడు గారి కుమారుడు సుభాష్ సుబ్రహ్మణ్యం గారిని చూసాం. తాజాగా అనంతపురంలో ఒక టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాను జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేశారంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చెబితే ఇప్పుడు పాలకపక్షం వాళ్ళ వైపు నుండి కనుక చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీలో రావడానికి సిద్ధంగానే ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు కొందరే. ఆ కొందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సగం మంది వైసీపీలో రావడానికి సిద్ధంగానే ఉన్నారు అని. సో జగన్మోహన్ రెడ్డి గారు కొందరిని నియోజకవర్గాల్లో కాస్త కూస్తో వాళ్ళకున్న బలం, సామాజిక వర్గంగా అండ్ వైసీపీ స్థానిక నాయకత్వానికి ఇబ్బంది లేకుండా ఇవన్నీ లెక్కలు వేసుకొని కొందరిని మాత్రమే వైసీపీలోకి ఇన్వైట్ చేయబోతున్నారు అని. ఆగస్టు 15 లేదా అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది నేతలు వైసీపీలో చేరడానికి క్యూ కడుతూ ఉన్నారు అని. కొన్ని చేరికలకు జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో జగన్ గారి సమక్షంలో వాళ్ళు కండువా కప్పుకోబోతున్నారు అని. ఎక్కడైనా కనుక అధికార పక్షం వైపు వెళ్తారు, కానీ ఇక్కడ అధికార పక్షం నుండి వైసీపీ వైపు వస్తున్నారు. వేరే పార్టీల వాళ్ళు వైసీపీ వైపు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకో 3 సంవత్సరాలు అటో ఇటో కాసింత కష్టపడితే అటో తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకత్వ పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికీ తెలియదు. చంద్రబాబు గారికి ఈ టర్మే కదా లాస్ట్, ఇంకా సార్ ఏం సహకరించదు కదా. తర్వాత నాయకత్వం ఏంటో, పార్టీ ఎట్లుంటుందో తెలియదు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమో ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి పాజిటివ్గా చర్చ జరుగుతూ ఉంది. జగన్ గారి నాయకత్వం చాలా బలంగా ఉంది. వైసీపీ క్యాడర్ చాలా బలంగానే ఉంది. సో 3 ఏళ్ళు ఇక్కడ అధికారంలో లేకపోతే కొన్ని కాసింత కష్టపడితే తర్వాత భవిష్యత్తు బాగుంటుంది వైసీపీకి అని భావించే ఇంతమంది నాయకులు వైసీపీలోకి రావడానికి పోటీ పడుతున్నట్లుగా అయితే సమాచారం. కొందరు వైసీపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు జగన్ గారితో కొందరు సమావేశమైనట్లుగా కూడా సమాచారం ఉంది. కొందరు జగన్ గారితో కొందరు మాట్లాడిచ్చారు అట ఫోన్లోనో. సో కొందరి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో వైసీపీ కండువాలు కప్పుకోబోతున్నారు. జగన్ ఓకే అంటే ఇంకా చాలామంది రాబోతున్నారు. అన్ని లెక్కలు బెరీజ్ వేసుకున్న తర్వాతనే ఆ చేరికలను జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్. అధికారానికి దూరమైన ఇంత షార్ట్ పీరియడ్లోనే పాలకపక్షాల వైపు నుంచి, వేరే పార్టీల వైపు నుంచి కనుక భారీగా చేరికలు ఉంటూ ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ వైబ్రేషన్కి ఇవన్నీ సంకేతాలే.